డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పైనమెట్టు. గత 10 ఏళ్లు వైఎస్ఆర్సీపీ నంబర్ 2గా ఢిల్లీ స్థాయిలో కేంద్ర రాజకీయాల్లో తనదైనటువంటి శైలిలో ముద్ర వేసినటువంటి విజయసాయి రెడ్డి ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యారు. ఇప్పుడు ఆయన టీడీపీతో కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సుప్రీమో ఆయనే స్ట్రైట్గా గత 4-5 రోజుల క్రితం ఒక ప్రకటన చేయడం విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అంశాల విషయంలో ఉద్దేశపూరితంగానే ఆయన టీడీపీతో కుమ్మక్కయ్యారు, ఫలితంగానే వైసీపీని బద్నాం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శ. దానికి తగ్గట్టుగానే 1-2 రోజుల్లోనే విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది. విజయసాయి రెడ్డి టీడీపీలో కీలకమైనటువంటి నేతగా ఉన్న టీడీ జనార్దన్ వీళ్ళిద్దరూ భేటీ అయ్యారనేది దాని సారాంశం. అయితే విజయసాయి రెడ్డి తన మౌనాన్ని వీడి ఒక వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ మెసేజ్లో ఏం చెప్పారు, అసలు ఈ దృశ్యాలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంటి ఒకసారి చూద్దాం. ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. తనకు సంబంధించినటువంటి వైరల్ అవుతున్న గతంలో కూడా వేరే అంశాలు వైరల్ అవుతుంటే వాటిపైన కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. తనకు సంబంధించిన ఏవైనా కానీ అఫీషియల్గా ఎక్స్లో ట్వీట్ చేస్తాను, అంతేగాని నా పేరిట వచ్చేటువంటి సోషల్ మీడియా ముఖ్యంగా వాట్సాప్ మెసేజ్ని అసలు నమ్మొద్దు అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఈ వీడియో రూపంలో తన మాజీ పార్టీ అధినాయకత్వం చేసినటువంటి ఆరోపణలు, మాజీ పార్టీ నాయకులు వైరల్ చేస్తున్నటువంటి దృశ్యాలు, వాటిపైన ఎలాంటి రియాక్షన్ ఇచ్చారో చూద్దాం. మనం విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ సారాంశం ఇది. నేను ఉండడం వైఎస్ఆర్సీపీలో కోటరీకి నచ్చలేదు. సో ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీలో ఒక కోటరీకి నచ్చలేదు. సో ఆయన రియాక్ట్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు, ఫలితంగానే ఇలాంటి దృశ్యాలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అందుకే నాపై వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకడం మరియు ఇరిటేట్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. సో పాప ఆయన అస్త్ర సన్యాసం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలకు దూరంగా ఉంటా, వ్యవసాయం చేసుకుంటా అన్నారు, కానీ ఆయన కుదురుగా ఉండనివ్వట్లేదు ఇలాంటి చేష్టలతో అని చెప్పని అంటున్నారు. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. సో విజయసాయి రెడ్డి గారు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన రియాక్ట్ అయితే కనుక జగన్ గారికి నష్టం కలిగితే జగన్ గారి రియాక్షన్ వేరేగా ఉంటుంది విజయసాయి రెడ్డి గారి మీద. సో ఈయనకి పనిష్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనేది ఆయన ఉద్దేశం. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో, కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ మరి జగన్ గారే నేరుగా ఆరోపణ చేశారు కదా, దాని గురించి కూడా విజయసాయి రెడ్డి గారు ఏమన్నా మాట్లాడతారేమో చూద్దాం. ఇందులో మిగతా కంటెంట్లో నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపశువును చేద్దామని కోటరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్లుగా అవమానిస్తున్నందున లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. సో ఒక క్లియర్ కట్ విషయం అయితే చెప్పేశారు. ఏంటంటే ఆయన గత 4 ఏళ్లుగా వీళ్ళ వల్ల చాలా కష్టాలు పడ్డారు. అదే ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పిన మాట అదే, ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం లేదు. సో ఇప్పుడు వాళ్ళందరూ చేసేటువంటి చేష్టలు జగన్ గారికి కూడా నష్టం చేకూర్చేటువంటి చేష్టలా ఉన్నాయనేటువంటి అభిప్రాయంతో ఈ క్లారిటీ ఇస్తున్నారు. సో ఈ సంబంధం లేని వాటి గురించి రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినా జరిగేటువంటి కవ్వింపు చర్యల వలన రియాక్ట్ అవుతున్నటువంటి వాటి గురించి ఇంకేం మాట్లాడి చూద్దాం. 2011లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025లో కూడా జగన్ గారే అడిగి ఉంటే కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా, జగన్ గారే అడిగుంటే సంబంధం లేకుండా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది 2011లో 21 కేసులు ఆయన ఏ తప్పు చేయకుండానే జగన్ గారి కోసం నెత్తిన వేసుకున్నట్టుగా మీనింగ్ వస్తుంది. మరి అక్కడ బహుశా ఆయన ఏ స్పృహతో రాశారో అది. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే కనుక జగన్ గారు కోరితే ఈసారి కూడా ఆయన కేసులు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ కోటరీ ద్వారా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఒక ఆరోపణ. చాలా సున్నితమైనటువంటి అంశాలు ఉన్నాయి వాళ్ళ మధ్య రిలేషన్స్కి సంబంధించి. మరి కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు, 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? సో ఇదంతా కూడా ఈ కోటరీని టార్గెట్ చేసి రాసినటువంటి లేఖాస్త్రంలా మనం చూడాలి. అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా, అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడుపోయిన మనిషి అవుతాడా? సో అసలు ఈ టీడీపీకి అమ్ముడుపోవడం అనే కథే కదా ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఒక ఆరోపణ చేశారు. మరుసటి రోజు ఒక వీడియో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ఆధారాలు ఉండబట్టే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సపోర్టింగ్గా ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు, 2 వ్యక్తులు ప్రధానంగా
విజయసాయి రెడ్డి గారు ఒక కారు దిగి వెళ్ళడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం, ఆ కారు దిగి వెళ్ళేటువంటి క్రమంలో మనం ఆ దృశ్యం కూడా ఇక్కడ ఉంది, ఒకసారి చూస్తే కనుక అందులో కారు దిగి వెళ్ళేటువంటి దృశ్యం, విజయసాయి రెడ్డి గారు కారు ముందు వచ్చింది. సో ఆయన దిగి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు వెళ్తున్నారు, ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది ఈ పాయింట్లో. సో ఇక్కడ ఆయన వెళ్ళిన తర్వాత మరొక కారు వచ్చింది, ఆ కారు దిగి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు, ఈ బ్లాక్ కార్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇంకో వ్యక్తి కనిపిస్తారు, ఈయన టీడీ జనార్దన్ గారు, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. సో ఇట్లా ఈ రెండు ఒకే సందర్భంలో జరిగినాయి. ఈ కారు వైట్ కార్ ఏమో విజయసాయి రెడ్డి గారిది, ఈ వైట్ కార్ విజయసాయి రెడ్డి గారిది, ఈ బ్లాక్ కార్ ఏమో టీడీ జనార్దన్ గారిది. ఈయన లోపలికి వెళ్ళారు. సో ఆ ఇంట్లోకి వెళ్ళారు కాబట్టి అక్కడ మంత్రాలు జరిగినాయి, డీల్ కుదిరింది, డీల్ సెట్ అయిపోయింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద ఏకపక్షంగా ఆయన విమర్శలు చేస్తున్నారనేది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి విమర్శలు, చేస్తున్నటువంటి ఆరోపణలు. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. అన్న తర్వాతే ఈ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో ఇది ఇక్కడ సారాంశం. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ పాయింట్కి ఆన్సర్ ఇచ్చేటువంటి క్రమంలో మొత్తం క్వార్టరీనంతా మరొకసారి టచ్ చేసి చూశారు ఆయన. సో దానికి సంబంధించినటువంటి క్లారిటీ పాయింట్ నెంబర్ 2లో ఇచ్చారు క్లియర్గా. అవును, నేను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళా. నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి 2 దశాబ్దాల అనుబంధం. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. అది ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడు. ఆయన ఇంటికి ఆయన వెళ్ళారు. వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని విజయసాయి రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు, మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు, నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని కలుస్తా, కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను? వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు కాదు. ఇది చూసుకోండి, గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు గతంలో వైసీపీ నుంచి వచ్చిన అంతే కదా ఫిలాసఫీ. ఇప్పుడు రాజకీయాల్లో జరిగేటువంటి పోరాటాలన్నీ కూడా సిద్ధాంతపరమైనటువంటి పోరాటాలు అవుతాయి, వ్యక్తిగతమైన పోరాటాలు అవ్వవు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పోట్లాడుకునేవాళ్ళు, కానీ అసెంబ్లీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఇద్దరు కలిసి హాయ్ హాయ్ అనుకొని టిఫిన్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దరిద్రం ఏంటంటే గత 10 ఏళ్ల నుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు కత్తులు పట్టుకొని కారాలు మిరియాలు నూరుకునేటువంటి రాజకీయాలు చేస్తూ వచ్చారు. బట్ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కొంచెం ఆయన విజ్ఞత ప్రదర్శించి ఆయన చెప్తున్నారు అనమాట, వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. అలానే లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిసా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను? సో ఇది ఒక లాజికల్ పాయింట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉందంటే టామ్ అండ్ జెర్రీ ఆటలాగా ఉంది. పోయినోడిని ప్రశాంతంగా ఉన్నోడేమో స్థిమితంగా ఉండలేడు, మళ్ళీ మన సీట్ ఏమన్నా చిరుగుతుంది అనేటువంటి భయాలు ఉంటాయి. కాబట్టి ఎవరి రాజకీయాలు వాళ్ళు అలా చేస్తారు. కోటరీ రాజకీయం వలన మరొకసారి జగన్ గారి చుట్టూ ఈ రాజకీయం మొత్తం నడుస్తున్నట్టుగానే విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే స్కామే లేదంటారు. స్కామ్ లేనప్పుడు వాళ్ళతో నేను ఏం చర్చిస్తాను అంటారు. ఇది కూడా లాజికల్గా కరెక్ట్ పాయింటే కదా ఆయన చెప్పింది. ఇప్పుడు స్కామ్ లేదని వీళ్ళే అంటున్నారు. బట్ టీడీ జనార్దన్ గారితో కలిసి కుమ్మక్కై అధికార రహస్యాలు ఏమైనా ఉల్లంఘిస్తున్నారా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రహస్యాల ఉల్లంఘన జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి టీం కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఈయన సిట్టు విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవరి గురించి నేను ప్రస్తావించలేదు. ఈ పాయింట్ అయితే కరెక్టే, ఎందుకంటే ఆయన బహిరంగంగా మీడియాతో మాట్లాడాడు. ఆయన క్లియర్గా కర్త కర్మ క్రియ అన్నీ రాజ్ కేసిరెడ్డి మాత్రమే అని చెప్పారు. మొత్తం ఆ డబ్బులు ఎలా తేవాలి, వాటిని ఎలా మళ్లించాలి, వాటిని ఎక్కడికి పంపించాలి, ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ కంపెనీలు పెట్టాలి, బ్రాండ్లు నిర్ణయించడం ప్రతిదీ కూడా రాజ్ కేసిరెడ్డి మాత్రమే చేశాడు అని చెప్పని క్లియర్గా విజయసాయి రెడ్డి గారు చెప్పారు. సో ఇప్పుడు అదే పాయింట్ చివరి 2 విషయాలు, మొత్తం రాసిన స్టోరీ అంతా కోటరీ గురించి రాశారు. బట్ చివరి 2 పారాగ్రాఫ్ల్లో మాత్రం ఈ క్లారిటీ ఇచ్చారు. ఒకటేమో ఆదిశేషగిరిరావు గారి ఇంటికి కృష్ణ గారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం రీత్యా బహుశా ఆయన వెళ్ళి కలిశారు. అదే సమయంలో టీడీ జనార్దన్ గారు కూడా వచ్చారు. వాళ్ళ మధ్య ఎలాంటి మాటలు జరగలేదు, ఎలాంటి చర్చలు జరగలేదు. లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు స్కామే లేదని ఒకవైపు వైసీపీ నాయకులు చెప్తున్నారు, మరోవైపు రహస్యాలు పంచుకున్నానని చెప్పని నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎందుకు, ఈ వైరుధ్య భావం ఎందుకు వస్తుంది, ఈ చర్చ ఎందుకు వస్తుంది అనే దాని మీద క్వశ్చన్ చేశారు. జగన్ గారిని టచ్ చేయలేదు, ఓన్లీ A1 గురించే మాట్లాడారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి A1 గురించి, మిగతా వాళ్ళ గురించి నోరెత్తలేదు. చాలా స్వీట్ వార్నింగ్ ఇది. నన్ను ఎక్కువగా కదిపితే చాలా డేటా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నంబర్ 2 పొజిషన్లో ఢిల్లీలో ఉన్నటువంటి అవసరాల దగ్గర నుంచి పార్టీలో అంతర్గతంగా అనేక అంశాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి. కాబట్టి నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేస్తే నేను ఎక్కువ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడితే
జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుద్దని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సో వైఎస్ఆర్సీపీ నాయకులు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు? మళ్ళీ దీన్ని ఒక పంచాయతీ కార్యక్రమం కింద పెడతారా, లేదా విజయసాయిరెడ్డి జోలికి పోకుండా కుదురుగా ఉంటారా చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.